ఇది కథ కాదు, నిజంగా జరిగింది. ఇద్దరు మంచి స్నేహితులు పల్లెటూరులో కలిసి చదువుకున్నారు. పాలమూరులో టీచర్లుగా ఉద్యోగం చేసేవాళ్ళు. ప్రతిరోజు సాయంత్రం కలుసుకొని చక్కగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. వాళ్ళిద్దరూ కలిస్తే వేరే ప్రపంచమే తెలిసేది కాదు. ఒకరోజు ఒక స్నేహితుడు అడిగాడట ఇంకొక స్నేహితుడిని, మనం ఇన్ని రోజులుగా ఇక్కడే సెటిల్ అయిపోయాం కదా, ఊర్లో లేము. మనకేమైనా జరిగితే ఊరికి తీసుకెళ్తే మనకక్కడ ఎవరు చేస్తారు, అవన్నీ ఎవరు చూసుకుంటారు అని. నువ్వు పోతే నేనున్నాను కదా, నేను పోతే నువ్వు ఉన్నావు కదా అని ఆ స్నేహితుడు సమాధానం చెప్పాడట. అనుకోకుండా ఒకరోజు ఒక స్నేహితుడు ఊరెళ్ళాడు. వాళ్ళ ఊర్లో పని మీద. ఇంకో స్నేహితుడికి ఆరోగ్యం బాగాలేక తను ఆ రోజు చనిపోతే ఊరికి తీసుకెళ్లారట. అప్పుడు ఆ స్నేహితుడి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నాడట. ఇక చివరిగా తీసుకెళ్ళేటప్పుడు, వచ్చి చూడండి అంకుల్, మీ స్నేహితుడిని చివరిగా తీసుకెళ్తున్నామని వాళ్ళ అబ్బాయి ఏడుస్తూ చెప్తే, నేను వాడిని అలా చూడలేను, నా ఆత్మ నన్ను వీడిపోతుంది. ప్రతిరోజు ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్ళం, ఈరోజు నుండి నేను ఒంటరిగా మిగిలిపోయాను అని చెప్పాడట. ఆ చనిపోయిన వ్యక్తి వేరెవరో కాదు, మా తాతయ్య బాలరెడ్డి. ఆ స్నేహితుడు భుజంగరావు తాతయ్య. ఆ రోజు కనిపించింది, మళ్ళీ మాకు ఎప్పుడూ కూడా కనిపించలేదు. అలాంటి స్నేహాలు ఈ రోజుల్లో మాత్రం చాలా అరుదే. స్నేహం పేరుతో నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు. ముందొక మాట వెనుకొక మాట ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూస్తూ ఉంటాం కదా మన డైలీ లైఫ్లో. మీరు అంత మంచి స్నేహితులను ఎవరినైనా చూస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్.